ప్రజాపాలన ప్రేక్షకులకి ముందుగా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల దగ్గరికి మనం వచ్చాము. ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క హాస్పిటల్లో చాలా ప్రజలతో కలకల్లాడుతూ ప్రజల అవసరాల నిమిత్తం ఇక్కడికి అనేక మంది రోగులు వచ్చేవారు. ఇక రోగులు వస్తే వాళ్ళ అవసరాలు చాలా తీర్చేవన్నమాట. ఇక్కడ పాముపాటు కానీ లేకపోతే ఏ యొక్క ప్రమాదం జరిగినా కానీ ఇక్కడ తటపర్తి శివశంకర వరప్రసాద్ అంటే ఆయన పేరు శంకరంగా పిలుస్తారు. శంకరం డాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రోగులకి అనేక వైద్యం చక్కగా అందించడం అనేది జరిగింది. ఎందుకంటే శంకరం డాక్టర్ గారి కోసం మనం తెలుసుకుంటే అసలే ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఉద్యోగస్తులు జీతానికి పనిచేస్తారు. అలాంటిది శంకరం డాక్టర్ గారు తన సొంత హాస్పిటల్గా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగేది. నాకు తెలిసిన మట్టుగాతే నా చిన్నతనాన్ని చూసుకుంటే ఈ హాస్పిటల్ చాలా మంచిగా వైద్యం ప్రజలకు అందరికీ అందుబాటులో జరిగేది. కానీ నేడు పాలకులు ప్రజాప్రతినిధులు వారి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇక ఉప కేంద్రానికి తూట్లు పొడుస్తున్నారు. ఎందుకంటే నరేంద్రపురం గ్రామ పంచాయతీ అనేది మేజర్ పంచాయతీ. ప్రతి 5,000 మంది జనాభాకి ఒక ఉప కేంద్రం ఏర్పాటు చేయాలనేది ఇక ప్రభుత్వం యొక్క నిబంధన. కానీ ఇక మేజర్ పంచాయతీలో 5,000 మంది ఉన్న జనాభాకి కనీసం ఇక్కడ ఏ విధమైన యొక్క అవసరం వచ్చినా కానీ ఆరోగ్య విషయంలో ఇక్కడ సరైన ట్రీట్మెంట్ అందే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఈ హాస్పిటల్కు జనం కొండపు దండలుగా వచ్చి ఇక్కడ వైద్యం చేసుకునేవారు. ఆ విధంగా శంకరం డాక్టర్ గారు కూడా వైద్యం చేసేవారు. కానీ కాలక్రమేణా మనం చూస్తున్న ఈ యొక్క హాస్పిటల్ ఏ విధంగా పాడుపడిపోయిందో అలాగే స్థానిక కొంతమంది ఆవుని గోడలు కూడా కట్టడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు ఇక హాస్పిటల్ పరిసర ప్రాంతం కూడా ఎంతో చక్కగా ఉండేది. ఒకప్పుడు ఈ యొక్క హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు, ఒక నర్సు, ఒక కంపౌండర్, ఎంఎన్ఓ సిబ్బంది మొత్తం 5 వరకు ఈ హాస్పిటల్లో వర్క్ చేసేవారు. 1997 వరకు ఈ హాస్పిటల్ చాలా కలకల్లాడేది. కానీ నేడు ఈ హాస్పిటల్ ఈ విధంగా దుస్థితికి రావడానికి కారణం పాలకు నిర్లక్ష్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు నేడు ప్రజల ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకంటే ఒక మేజర్ పంచాయతీ ఉండి కూడా ఇక్కడ ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో కూడా పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మన యొక్క హాస్పిటల్ చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే మనకు ఇట్టే అర్థమైపోద్ది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని ప్రజలకు ఈ యొక్క ఉప కేంద్రం అందుబాటులో వచ్చేలాగా చూడాలని స్థానికులు కూడా కోరుతున్నారు. ఈ యొక్క హాస్పిటల్ ప్రస్తుతం ఒకప్పుడు ఆయుర్వేద హాస్పిటల్లో ఇంగ్లీష్ మందులతో పాటు ఇక్కడ ప్రజలకు మంచి ఆయుర్వేద మూలికలతో కూడిన వైద్యం కూడా అందించేవారు. తర్వాత కూడా ఇక్కడ అల్లోపతి కూడా ఏర్పాటు చేయడం, హోమియోపతి ఒక మంచి ప్రజలకు అందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికైనా పాలకులు నిర్లక్ష్య ధోరణి వదిలి అనేక పత్రికల్లో కూడా ఈ యొక్క హాస్పిటల్ మీద ఈ యొక్క కంప్లైంట్ కూడా రావడం జరిగింది. ఇప్పటికైనా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వెంటనే ఈ యొక్క నరేంద్రపురం ప్రజలకు చిరకాల కోరిక ఇది. ఎందుకంటే ఎంతోమంది 5,000 మంది సుమారు ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి వైద్య సదుపాయాలు పొందేవారు. కానీ ఇక్కడ ఏదైనా ఒక సాధారణ మనిషికి ఏదైనా ఒక ప్రాథమిక చికిత్సకు అవసరమైతే గన్నవరం హాస్పిటల్కి వెళ్ళవలసిన దుస్థితి వస్తుంది. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే గన్నవరం 6 కిలోమీటర్లు ఉన్నటువంటి గన్నవరంకి వెళ్ళి అక్కడ ఆరోగ్య సదుపాయాలు పొందాలి. కానీ నరేంద్రపురం మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ను ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ హాస్పిటల్ మరలా పూర్వ వైభవం తెస్తారని మనం ఆశిస్తాము. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలను కూడా పోలేక ఈ యొక్క నరేంద్రపురంలో పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ కోసం వివరాలు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి మన నరేంద్రపురం టీడీపీ సీనియర్ నాయకులు తమ్మ ప్రకాశ్రావు గారు ఉన్నారు. ఆ యొక్క హాస్పిటల్ ఏ విధంగా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అసలు ఆ యొక్క దుస్థితి రావడానికి కారణం ఏంటనేది ఆయన మాటలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన నరేంద్రపురంలో ప్రతి 5,000 మందికి కూడా గవర్నమెంట్ తరఫున ఒక ఉప కేంద్రం ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉన్నది. కానీ నేడు నరేంద్రపురంలో ఈ యొక్క ఉప కేంద్రం చాలా దుస్థితిగా ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు
మనం 1997 ఆ ప్రాంతాలు చూసుకుంటే హాస్పిటల్లో నైట్ వాచ్మెన్లు కానించి సిబ్బంది కూడా మంచిగా చేసి అప్పుడు ఉన్నటువంటి శంకరం డాక్టర్ గారు పర్యవేక్షణలో హాస్పిటల్ నగరం ఇప్పుడు మా గ్రామంలో పారిశుద్ధ్య గురించి అవి బాగా చేసేవాళ్ళం. ఇప్పుడు అస్సలు నిర్వీర్యం అయిపోయింది. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు. మేము అప్పుడు పంచాయతీలో దెబ్బలాడి ఎకరం స్థలం కేటాయించాం పిహెచ్సి కట్టడానికి. అది కూడా ఇప్పుడు ఏమీ కాకుండా ఉంది. అది మాత్రం ఆ స్థలం అలా ఉంచాం. కారణం ఈ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పిహెచ్సి తయారు చేసి రోగులకి మా గ్రామ ప్రజలకి అందరికీ ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. హాస్పిటల్ చైర్మన్గా వ్యవహరించడం అనేది జరిగింది. ఆయన సొంత ఖర్చులతో రోగులకు వచ్చేటప్పుడు రోగులకి మజ్జిగ కానీ పండ్లు కానీ ఫ్రూట్స్ అన్ని కూడా సరఫరా చేయడం అనేది జరిగిందని ఆయన మాటలో తెలియపరుస్తుంది. అలాగే నరేంద్రపురం నడిబొడ్డినటువంటి చెరువు ప్రక్కన పిహెచ్సి నిర్మించాలని అప్పుడు మరి ఎకరం స్థలం కేటాయించడం జరిగింది. పంచాయతీ ద్వారా తీర్మానం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వాలు నత్తనడక నడుస్తున్నాయి. ఏ విధంగా పట్టించుకోలేదు. ఆ స్థలం అలాగే ఉండిపోయింది. దాన్ని వెంటనే పిహెచ్సి నిర్మించి 30 పడకల హాస్పిటల్ ప్రజలకు అందరికీ అందుబాటులో రావాలని మన టీడీపీ సీనియర్ నాయకులు తమ్మ ప్రకాశ్రావు గారు కోరుతున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు, మన నరేంద్రపురాన్ని గురుకుల పాఠశాల ఉంది. అనేక మంది విద్యార్థులు కూడా అక్కడే చదువుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైనా సంఘటన జరిగితే కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే సదుపాయాలు కూడా లేవు. ఇక్కడ గన్నవరం వెళ్ళాలి లేదా అమలాపురం వెళ్ళాలి. ఈ యొక్క నరేంద్రపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఉపకేంద్రాన్ని వెంటనే తెరిపించాలని మన ప్రకాశ్రావు గారు కోరుతున్నారు. స్థానిక నాయకులు ఉన్నారు, ఇక్కడ మాట్లాడతారు మన హాస్పిటల్ కోసం. చెప్పండి సార్, ఈ యొక్క హాస్పిటల్ ఈరోజు మనం చూసామండి, చాలా జీర్ణస్థితిలో ఉన్నదండి. ఒకప్పుడు ప్రజలకు చాలా అందుబాటులో ఉండేది హాస్పిటల్. లోకల్లో ఏ ఒక్క పర్సన్కి ఇబ్బంది జరిగినా కానీ వెంటనే తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అలాంటిది ఇవాళ హాస్పిటల్ కనీసం అక్కడ డాక్టర్ కానీ ఎవరు లేదు. అక్కడ దోళ్ళు పశువులు కట్టి చాలా హీనంగా ఉంది. శంకరం డాక్టర్ గారు ఆ హాస్పిటల్ నుంచి రిటైర్మెంట్ అయిపోయినారు. హాస్పిటల్ జీర్ణస్థితికి వస్తుందని ఎవరు ఊహించలేదు. మీ యొక్క చాలా మనకి నరేంద్రపురంలో అయితేనండి, మాకు ఇంతకుముందు అయితే ఆయుర్వేద హాస్పిటల్ నడిచేదండి. ఆయుర్వేద హాస్పిటల్ నడిచినప్పుడు మనకి డాక్టర్ శంకరం ఆయన పనిచేసినంతకాలం మాకు హాస్పిటల్లో సవ్యంగా జరిగింది. అది ఆయుర్వేదం హాస్పిటల్ అండి. అంచేత అప్పటి నుంచి మళ్ళీ మాకు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎవరో డిప్యుటేషన్ మీద రావటం, వాళ్ళ పని చేసుకుని వెళ్ళిపోవటం తప్ప రోగులకి వైద్యం మాత్రం అందించే పరిస్థితి లేదండి. అప్పుడు తర్వాత మేము ఏం చేసామంటే, ఇక్కడ నరేంద్రపురానికి గన్నవరం నుంచి 2వ పిహెచ్ కావాలని అంటే మా నరేంద్రపురానికి పోరాటం అప్పుడు కులపతి నారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం నడిచేటప్పుడు అప్పుడు మేము ఆ పిహెచ్సిని నారాయణమూర్తి గారు చేసిన మీద నరేంద్రపురంలో అదే హాస్పిటల్లో మళ్ళీ పిహెచ్సి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిహెచ్సికి చైర్మన్ కూడా ఇవ్వడం జరిగిందండి. తమ్మ ప్రకాశ్రావు మా నాయకుడికి పిహెచ్సి చైర్మన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. ఆ హాస్పిటల్ మళ్ళీ తిరిగి గన్నవరం వెళ్ళిపోవడం కూడా జరిగిందండి. ఆ గన్నవరం నుంచి మళ్ళీ ఈ స్టాఫ్ అంతా కూడా నాగుల్లంక పిహెచ్సికి హ్యాండ్ ఓవర్ చేయటం. ఏది కావాలన్నా సరే నాగుల్లంక నుంచి వెళ్ళి రావడం. ఒక యూఐపీ సెక్షన్ జరగాలంటే వ్యాక్సిన్కి అక్కడికి వెళ్ళాలండి. వెళ్ళాలంటే ఈ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది పడిపోయి అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ తెచ్చుకోవడం, టైంకి రాకపోవడం, నానా ఇబ్బంది, స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. అంచేత మాకు పిహెచ్సి ఆల్రెడీ ఉన్న పిహెచ్సినే గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల మా పిహెచ్సి వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నరేంద్రపురం, అలాగే ఇసుకపూడి, కుందాలపల్లి, ఇలాగ బెల్లంపూడి, ఊడిమూడి, ఆదిమూలవారిపాలెం, రాజులపాలెం, ఇలా ముంగండ, ఇలా 7-8 గ్రామాలకి మాకు జనానికి వైద్య సహాయం అందే పరిస్థితి కనిపించట్లేదు. అంచేత మా పిహెచ్సి నరేంద్రపురంలో మళ్ళీ మా పిహెచ్సి కావాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారిని గిడ్డి సత్యనారాయణ గారిని కూడా అడగడం జరిగింది. దీని మీద ఆయన స్పందించారు. మేము అయితే గత ప్రభుత్వంలో చేసిన బైలా అంతా కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇవ్వాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారితో మాట్లాడి ఆ బైలా కూడా మేము తీసుకెళ్ళి ఆయనకి ఇస్తామని చెప్పామండి. అంచేత మాకు ఈ ప్రభుత్వంలో మా నరేంద్రపురానికి పిహెచ్సిని ఏర్పాటు చేసి మా 7-8 గ్రామాలకి వైద్య సహాయం అందిస్తారని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నరేంద్రపురంలో హాస్పిటల్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి. ఎందుకంటే ఈ హాస్పిటల్ చాలా 30 సంవత్సరాల నుండి వేల లేదు. గన్నవరం కానీ అమలాపురం వెళ్ళాల్సి వస్తుంది. అది మళ్ళీ పునరుద్ధరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నరేంద్రపురం గ్రామం గురించి నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం మానేసారు. ఈ ఊళ్ళో ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ వేళ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తప్పితే ఊరంతా కూడా అది పాడైపోయింది. శిథిలావస్థ కూర్చున్నట్టు వచ్చిన హాస్పిటల్ బిల్డింగ్.
అయ్యాదు నాయకులు ఈ గ్రామాన్ని పట్టించుకుని ఈ యొక్క ఊరికి ఆ 30 పడకల హాస్పిటల్ని శాంక్షన్ చేసి నరేంద్రపురం ఈ చుట్టుపక్కల హ్యామ్లెట్ విలేజ్లో ఉన్న ప్రజాసేవ వైద్య సేవను అందించాలని దీన్ని మెరుగుపరిచి తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం.